భద్రాద్రి కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంత అభివృద్ధి సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యమైందని, లేదంటే తక్కువ టైంలో గిరిజన జిల్లా ఇంత అభివృద్ధి పదంలో ముందుకు సాగలేదని ఆయన చెప్పారు. కొత్తగూడెం నియోజకవర్గంలో కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలు ఎంతగానో అభివృద్ధి చెందాయని, ఇవే కాకుండా ఇప్పుడు ఇంకా అనేక సౌకర్యాలను కల్పిస్తూ మున్సిపాలిటీలోనూ మండలాలు గ్రామ పంచాయతీలో అనేక అభివృద్ధి పనులు కొనసాగించుటకు టెండర్ల ప్రక్రియలో పనులను ముందుకు తెచ్చారని, అతి తక్కువ టైంలో ఈ పనులను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన క్రమంలో కొత్తగూడెం మున్సిపాలిటీకి, పాల్వంచ మున్సిపాలిటీకి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు కేటాయించిన నిధులను శాంక్షన్ చేశారని, అదే గ్రామం కొత్తగూడెం నాల్వంచ పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో అనేక వసతులు అతి త్వరలో మొదలు పెడుతున్నామని, వాటికి టెండర్ల ద్వారా పనులను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ఆధీనంలో రాష్ట్రంలో 100 సీట్లకు పైన గెలుచుకుంటామని, కొత్తగూడెం నియోజకవర్గంలో మళ్లీ గెలిచేది తానే అని ఘాటుగా చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అప్రతితంగా ముందుకు పోతా ఉంది. కానీ విని ఎరిగిన రైతులు కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అన్ని వ్యవస్థలు కూడా ఊహించినవిడిగా అభివృద్ధి చెందిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇతర రాష్ట్రాలు కంటే మిన్నగా ఉండి ఈ తెలంగాణ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలు కూడా పొగుడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రతి విషయం, ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఇతర రాష్ట్రాలు కాపీ కొట్టి మా రాష్ట్రం కూడా ఇలా చేయాలి. సాగునీరు కానీ, తాగునీరు కానీ, విద్య కానీ, వైద్య రంగాల్లో పాటు పేదవాళ్ళకి పట్టాలిచ్చే కార్యక్రమం పాటు పేదవాళ్ళకి 59 ద్వారా కార్యక్రమాలు, వ్యవసాయానికి నియంత్రణ, కరెంటు, వాళ్ళు దిమ్మ తిరిగిపోతూ ఉన్నారు. ప్రతిపక్షాలు కేసీఆర్ ఇచ్చే పథకాలు ఎవరిని కుట్ర పనినా, ఏం చేసినా, ఎవరిని విమర్శలు చేసినా మళ్ళీ మూడవసారి ముచ్చటగా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం తథ్యం. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఇటు బీజేపీ కానీ ఒక పక్క కాంగ్రెస్ కానీ ఒక పక్క ఇతర పక్షాలు కూడా ఇవాళ కేసీఆర్ చూసి అభివృద్ధి కార్యక్రమం చూసి ఓడవలేక బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద బుద్ధ తగ్గే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా ఎంత బుద్ధ జరిగినా, ఎంత విమర్శ చేసినా ఈ ప్రతిపక్షాలు గాలిలో కొట్టకపోవడం ఖాయం. మళ్ళీ తప్పకుండా మళ్ళీ ఎన్నికలు వచ్చే తరుణంలో కూడా ఇప్పుడున్న పథకాలు కాక మళ్ళీ కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది మన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే వాళ్ళు ఒలగలేకపోతున్నారు. ఇవాళ కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబాన్ని కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు ఒలగలేకపోతున్నారు. వాళ్ళకి ఏమీ పాల్పోవడం లేదు. ఏం చేయాలి? ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ, ఎక్కడ చూసినా కేసీఆర్ ప్రభుత్వ పథకాలు కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. ఏమి చేయాలని పాల్పోకుండా కేసీఆర్ మీద బుద్ధి తడుతూ ఉన్నారు. మనకు సర్వే చెప్తా ఉన్నాయి, అన్ని ప్రభుత్వ పరంగా కానీ, పార్టీ పరంగా కానీ, ఇతర సంస్థల సర్వే చేస్తే మళ్ళీ 100 సీట్లు ఖాయం బీఆర్ పార్టీ కానీ సర్వేలు చెప్తా ఉన్నాయి. ఆ ఎన్నికల వాగ్దానం చూచా తప్పకుండా అయ్యాము అది అమలు చేసే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది.
ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యం నా కొత్తగూడెం నియోజకవర్గం. ఇది నా కొత్తగూడెం నియోజకవర్గం. ఇది బిఆర్ఎస్ పార్టీ గడ్డ, వర్మ అడ్డ, వర్మ నియోజకవర్గం. సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో వార్డు మెంబర్ స్థాయికి మంత్రిగా ఎదిగిన నేను, నాకు తప్ప ఇతరులు ఓటు అడిగే హక్కు ఎవరికి లేదు. ఖచ్చితంగా తప్పకుండా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయడం ఖాయం, గెలవడం కూడా ఖాయం చెప్పి సందర్భంగా చేస్తా ఉన్నా. కేసీఆర్ యొక్క ఆశీర్వాదంతో ఖచ్చితంగా రేపు తదుపరి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో నేను పోటీ చేస్తున్నాను. ఈ గడ్డ తెలంగాణ గడ్డ, ఈ గడ్డ వర్మ గడ్డ. అందుకు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నేను ముఖ్యంగా అన్నిటికంటే లోగలు ఎంతో అభివృద్ధి చేశాం కొత్తగూడెం నియోజకవర్గాన్ని. 100 కోట్ల రూపాయలు పాలత మున్సిపాలిటీ కూడా సాక్షి చేశాం. ఆ మున్సిపాలిటీలో దీనిలాగానే రోడ్లు, డ్రైనేజీ, వర్కులు, రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సప్లై స్కీము అన్నీ కూడా పెట్టి కమిటీ హాలు, సెంట్రల్ లైటింగ్, పార్కులు, జిమ్లు కూడా అన్ని ప్రాంతం ప్రజలకి అవసరాలు తెలుసుకొని ఎన్ని కూడా శాంక్షన్ చేశాం. మొత్తం రెండు కలిపి 160 389 వర్కులు, రెండు కలిపి 389 వర్కులు, 389 వర్కులు మొత్తం శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకరోజు పాలంతా, ఒకరోజు కొత్తగూడెం, ఇట్లా నిద్రపోకుండా ఆర్నిసలు అలు పెరగకుండా అవన్నీ శంకుస్థాపన చేయడం నా లక్ష్యం, నా ధ్యేయం. దీంతో ఈ నియోజకవర్గం కాకుండా మండలాలకు కూడా, మండలంలో పంచాయతీ ఆఫీసులు శాంక్షన్ చేశాం, రోడ్లు శాంక్షన్ చేసాం మండలంలో కూడా.